ఇంకాసేపట్లో మేమందరం చనిపోతున్నాం. ఇక్కడున్న నలుగురికి ఒకరికొకరికి ఎటువంటి సంబంధం లేదు. ఒక ఏమి లేని విషయం కోసం మేమందరం ఒకటయ్యాం. కానీ అది ఇంత త్వరగా ఇలా ముగిస్తుందని ఎదురు చూడలేదు. మాకంటూ ఓ జీవితం ఉంది, ఒక లక్ష్యం ఉంది. జీజీ ఇక్కడే. అదేంటంటే ఎవరు నాకు లిఫ్ట్ ఇవ్వలేకపోయినప్పుడు మీరు ఇవ్వాలనుకున్నారు కదా, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను జీ. మీరు బాగుంటారు జీ. ఏంటనా లిస్ట్ ఏంటి? రా తమ్ముడు, ఇదిగో. ఎవరు వాయిస్? బాబు, చిన్నపిల్లలకి లేడీస్కి నచ్చిన వాయిస్ దళపతి వాయిస్. ఓ దళపతి. పట్టుకోండి అన్న. నా హృదయంలో ఉన్న స్నేహితురాలందరికీ, మీ అందరికీ మన కొట్లో చీప్ అయిన రేట్లో మస్తైన కాయకూరలు ఉంది. పెద్దోళ్ళకి అరటికాండం, లావైన వాళ్ళకి బీట్రూట్, మగవాళ్ళకి వేడిని తగ్గించడానికి మునక్కాయలు, ఇక అమ్మాయిలకైతే దోసకాయలు, వేడి ఎక్కించడానికి బంగాళదుంపలు, వేడి తగ్గించడానికి పరంగికాయ. ఇదంతా మన కొట్లో చీప్ అయిన రేట్లో బెస్ట్ క్వాలిటీలో దొరుకుతుంది. ఈ మంచి అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. థ్యాంక్స్. ఇదంతా మీరే మాట్లాడొచ్చు కదా తమ్ముడు. ఓ మాట చెప్పనా? ఓ హీరో వాయిస్ లో చెప్తే ఆడవాళ్ళందరూ వచ్చి కొట్టారు కదా. ఇదిగో తమ్ముడు. ఓకే. మీకేం వాయిస్? మనకి మన తల అజిత్ సార్ వాయిస్. అల్టిమేట్. అవును. కూరకు అన్ని ఉంది కదా. ఉంది. గ్యాస్ ట్రబుల్కి అగతి, మంచి ఆకలికి కుప్పకూరాకు, కళ్ళు కనపడాలంటే పొన్నాంగన్ని, మోకాలు నొప్పికి మొడకత్తాం, అమ్మాయిలకి కరిసలాంగన్ని, మూలానికి ఏ కార్తట్టి, కొత్త పెళ్లి కొడుక్కి మునక్కురాకు. అదే ఇంట్లో అడిగానని చెప్పండి. సరే. ఈ రోజున్న కలెక్షన్ బాగా అవ్వాలి దేవుడా. నా చిలక చెప్పే జాతకాలు మొత్తం ఫలించాలి. మంచి కస్టమర్ చూసి పంపించాయా. పంచ దిబ్బోయా. మోకాళ్ళకి పోయినా 3 అడుగులు ఎత్తావు, ప్రపంచమే కనపడుతుంది. ఏం కావాలి? 1000 డబ్బులు కావాలి. చూస్తే సేటు కొట్లా కనిపిస్తుందా? నేను కూడా జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చాను. నేను ఇప్పుడే కొట్టు తెశాను. అరే ముందు నెత్తి మీద తుళ్ళు తీవయ్యా. పెద్ద పీవీఆర్ మాలు ఇప్పుడే తెరిచాడంట. పెద్ద హింసగాడిలాగా ఉన్నాడే. సరే చెప్పు, ఏం కావాలి నీకు? చేయి చూసి చెప్పు. ఏంటి చెయ్యి చూసి చెప్పాలా? ఇది చూస్తే ఎలా కనపడుతుంది నీకు? అలా అయితే కాలు చూసి చెప్పు. యో కాలు దింపోయా, చిలక భయపడిపోతుంది. చిలకని రమ్మని చెప్పు. అయ్యో నీ సమస్య ఏంటి అసలు? సిటీ అంతా పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేస్తారా లేదా అని చిలకని అడిగి చెప్పు. పోలీసులు తరిమేలా ఏం చేసావయ్యా? అదే ఇంతకుముందు ఎక్స్ మినిస్టర్ ఒక ఆయన ఉండేవాడు కదా, ఆయన దగ్గర పిఏగా ఉండేవాడిని. నమ్మలేకపోతున్నానే. నేను కూడా నమ్మలేకపోతున్నాను. నువ్వే చూసి చెప్పు. అమౌంట్ పెట్టి తగలడు. ఇదిగో. అమ్మా నయనతారా, నీ కుడికాలు బయటికి పెట్టొచ్చి ఒక మంచి చీటి తీసి అమ్మాయినికి. ఏంటి రివర్స్లో వెళ్తున్నావు? మా దిగమ్మా. సరే నీ పేరేంటి? విఘ్నేష్, షార్ట్ గా విక్కీ. విఘ్నేషా? మర్యాదగా ఒరిజినల్ పేరు చెప్పండి. నీ చెలక్కి నయనతార అని పేరు ఉన్నప్పుడు నాకు విఘ్నేష్ అని ఉండకూడదా? ఓ అమ్మ నయనతారా, ఈయనకి ఒక మంచి చీటి తీసేయమ్మా. విఘ్నేష్ అని చెప్పవయ్యా. నీ పేరు చీటి తీయమంటే చిలక వెనక్కి పారిపోతుంది చూడు. అయితే ఓ పని చెయ్యి, చిలకలాగా నోటు తోటి కార్డు తీసి ఇవ్వు. ఏంటి నోటితో నేను తీయాలా? తీసుకెళ్తారని విఘ్నేష్ కాకుండా నువ్వు తీసుకెళ్తారా? సార్ నా చిలక గురించి చెప్తున్నాను సార్, ముందు వాడిని పట్టుకోండి సార్. నాకే ఆర్డర్స్ వేస్తావా? నేను పోలీసు ఉండరా? నీకు చాలా సార్లు చెప్పాను చిలక జోస్యం చెప్పొద్దు అని. నేనేదో నీ దగ్గర డబ్బులు తీసుకుని వదిలేస్తున్నానని నా పై ఆఫీసర్ చంపేస్తున్నాడు రా. సార్ ప్లీజ్ సార్ తీయదు సార్. ఇదే సార్ మా తాత నాకు ఇచ్చిన ఆస్తి. అయ్యో సార్, ఎక్కడైనా జాగ్రత్తగా ఉంది. బస్సు డబ్బులు సార్ అవి. వాడిని పట్టుకోవడం వదిలేసి వచ్చేసారు మా దగ్గరికి. ఈ ఏరియాలో మళ్ళీ కనిపించకూడదు. రావాలమ్మా రావాలి. మీ దగ్గర ఉన్న చిక్కు జుట్టుని మేము మంచి ధరకి కొనుక్కుంటున్నాం. రావాలమ్మా రావాలి. రావాలమ్మా రావాలి. మంచి అవకాశం. మీ దగ్గర ఉన్న చిక్కు జుట్టుని. ఇదిగోయ్యా. ఇదేంటమ్మా ఇంత పెద్దగా ఉంది? నీకు అలా కనిపిస్తుందా? తెలుస్తుంది కాబట్టే కదా చెప్తున్నాను. ఇంత పెద్ద జడ ఎక్కడ దొరికిందమ్మా? అది మా అత్తగారు చావు బతుకుల్లో ఉంది. చచ్చిన తర్వాత ఇది కూడా కలిపి కాల్చేస్తారు కదా, అందుకే ముందే కోసి తీసుకొచ్చేసాను. ఒక 200 గ్రాములు ఉంటుంది.
200 రూపీస్ ఇవ్వచ్చు. సరే సరే ఇవ్వు. ఏమిటే ఎలా తడుకుంటున్నావు? డబ్బులు లోపల ఉన్నాయి కదా. ఏమిటిది 200 అని చెప్పి 124 రూపాయలు ఇచ్చావు? మరి జిఎస్టీ ఎవడస్తాడమ్మా? జుట్టుకు కూడా జీఎస్టీ ఉందా? దానికి వేసారమ్మా. ఏందిరా లోకం, కూసుని పడుకోవాలి. ఈసీఆర్ బంగ్లాలో బిజినెస్ మ్యాన్ పిశాసు మూల్యంగా దాడి చేయబడ్డా. ఆ? ఆ బుల్డాగ్ పేరు లగన్ నాగరాజా. అవును మామూలుగానే ఆధార్ కార్డులో ఉన్న మొహంలో అసహ్యంగా ఉంటాడే. అవును, కొంచెం పగిలిపోయినట్టే కనపడుతున్నాడు. మీకెలా తెలుసా అండి? నా న్యూస్ నాకే చదివి చూపించారంటే. బాస్ ఎవరు మీరు? అయ్యం దయ్యం మురుగేసి. చిక్కుకున్నాడు ఒక్కడు వాణ్ణి కాపాడాలి. త్వరగా రారా. సేట్జీ మే ఆతా హూ. రేయ్ సేట్ అదో లాంటి వాడురా, ఆ, త్వరగా రండిరా. ఆ, సరే. ఊగుతూ జోగుతూ వస్తున్నారు. follow me. రండి. ఏంటి సేట్జీ ఇంకా కాస్త దగ్గరగా రండి. దగ్గరకు రాను, చాలా డేంజర్. తెలివిగా ఉన్నావయ్యా నువ్వు. ఏంటి సేట్జీ పైసా ఆతా హై క్యా? మన డబ్బు డబల్ అవుతుంది, కానీ మీ వాళ్ళు లోపలికి వెళితే వాళ్లకు ఏదైనా జరిగితే నేను జవాబుదారీ కాదు. డబ్బు ఇస్తావు కదా. మీ వాళ్ళు లోపలికెళ్ళి తిరిగి వస్తే నేనే డబ్బులు మీకు ఇస్తాను. సేట్ అంటే అలా ఉండాలి. తమ్ముడు లోపలికెళ్ళి ఏంటో చూసిరా, వెళ్ళు. రే బుజ్జిబాబు అన్నకు తోడుగా వెళ్ళరా, వెళ్ళు. ఈ నేసేస్తుందో రే, 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 నువ్వు అనుకున్నట్టేం కాదురా, కుర్రాడు తేలివైనోడు. వెళ్ళరా, వెళ్ళు. వాడికి ఇన్సూరెన్స్ గనుక ఉంటే డబ్బు మీ ఇంటికే వస్తుంది. క్యా గల్తీ బాత్ కర్తా హై బోనీ కపూర్ సాబ్, చోడ్ దో. వీడి వద్ద డబ్బు తీసుకునే లోపల నాకు జబ్బు ముదిరిపోయేలాగుందే. మీ కంటికి మాత్రం ఎలా దయ్యం కనిపిస్తుందన్నా? రే చతవమ్మ, ప్రత్యేకమైన నితి రాశి నక్షత్రంలో పుట్టిన వారికి దయ్యాన్ని 3D సినిమాలో చూసేలా క్లియర్ గా కనపడుతుంది. లోపల ఉన్నది నార్మల్ దయ్యమా లేక టెర్రర్ దయ్యమా? లోపల ఉన్నది లారెన్స్ మాస్టర్ కాంచనా దయ్యమా లేదా హాలీవుడ్ కాంజరింగ్ దయ్యమా అని నా ఆటని మొదలెడితేనే రా తెలుస్తుంది. వెయిట్, లెట్ మీ స్మెల్. రెండు దయ్యాలున్నాయి, దొంగ ప్రేమ జంటలు. చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ఓ దొంగ రూమ్లో దొంగ శ్రేష్టలా. ఈ రోజు మీ అతన్ని నేను చేస్తాను చూడండి. అసలు ఇంకా ఆలోచించలేదు. హేయ్! చుప్! హేయ్! హేయ్! ఊరికి తెలిస్తే అవమానమని చనిపోయారు. ఆ? ఇలా చూడు, మనిషికి ఒక హాఫ్, 2 చికెన్ బిర్యానీ, ఫుల్ చికెన్ 2 మేక తల, రక్త వేపుడు, 6 గుడ్లు, ఇవన్నీ మీకు నేను పడతాను. తినేసి అలా వెళ్ళిపోవాలి. కాదు కూడదు అన్నారా, సేటుగా ఎవరినైనా తీసుకొస్తాడు. మీ ఇద్దరిని బాటిల్లో వేరువేరుగా పెట్టి సముద్రంలో పారేస్తాడు. ఆ తర్వాత జన్మకి మీరు ఇద్దరు కలవలేరు. ఇంక మీ ఇష్టం. అర్థమైందా? అర్థమైందా? రే, నేను చెప్పింది అలా వారితో చెప్పి రెడీ చేయి. నేను ఈ చోట్ని మార్క్ చేసి వస్తాను. ఎంత ఆదాయం లేకుండా ఈ సేటి ఎండలో మనతో నిల్చుంటాడురా. ఏంటన్నా ఇక్కడ నిలబడ్డావు? రేయ్ ఈ సేటు బయ్య గొడవ తట్టుకోలేకపోతున్నాడు రా. వీడి దయ్యాన్ని వదిలిస్తాడంటవా? చూమనడానికి అదేనా కాక? రా ఇక్కడికి. దానికి పెట్టడానికి పెద్ద లిస్టే పెట్టుకున్నాడు. 10,000 దాటుతుందనుకుంటా. అది కాక కమిషన్ కూడా. ఇచ్చేద్దాంరా. వాడి విద్యలన్నీ నేను నేర్చుకున్నాను. వాడిని పంపించేయండి, మనమే చేసేద్దాం. అలా చేద్దామంటావా? రేయ్ వస్తున్నాడు. రా తమ్ముడు. లిస్ట్ చెప్పావా? అంతా రెడీ అయిందా? లేదు, దానిలో చిన్న మార్పు జరిగింది. ఏంటి? రాజస్థాన్ లో సేట్ ఇంట్లో ఏదో చావు తగలడిందట. అందువల్ల ఈ రోజు వద్దు, ఇంకో రోజు చేసుకుందామని అన్నారు. ఆ రోజు నువ్వు వస్తే బాగుంటుందయ్యా. రేయ్ తమ్ముడు బజ్జీలు బొండలు తినడానికి 20 రూపాయలు ఇవ్వరా. అంత పెద్ద అమౌంట్ అడిగితే నేను ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడ చూడు, నువ్వు కావాలంటే ఒకటి చెయ్యి, అకౌంట్లో రాసి పెట్టుకో, తర్వాత సెటిల్ చేద్దాం. వస్తావుగా ఏరియా వైపు, అప్పుడు బాగా పడతాను. వాడు వెళ్ళిపోతున్నాడు కదా, డబ్బులు ఇస్తాను. పాత సామాన్లు ఏమైనా కొని తీసుకురా. అవన్నీ పెట్టడం పాత స్టైల్, ఆ. కరెన్సీ పెట్టడమే కరెంట్ స్టైల్. ఏమంటున్నావురా నువ్వు?
ఆకు మీద 10,000 పెడితే దయ్యమా తీపోతుంది. మన సగం సగం పంచుకుందాం. రేయ్ భలే తెలివైనోడు రా బుజ్జిబాబు. నీలాంటి తెలివైనోడు ఉంటే పెద్ద ధనవంతుని అయిపోతాన్రా నేను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే జీపే చేసి పెడతాన్రా. దయ్యానికే పేయా? రేయ్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? వాడు కళ్ళు తిప్పి తిప్పి ఒక పర్ఫార్మెన్స్ చేశాడు చూడు. నీకన్నా ఒక ఎత్తు పైకెక్కి వేరే ఒక గెటప్ ని వేసి వేరేలా అవుట్ చేద్దాం. అలా చేద్దామంటావా? రా రా రా. ఆకును విప్పరా, డబ్బును పెట్టరా. రేయ్ మర్యాదగా చెప్తున్నా, ఇద్దరు రండి. మీకోసం పంచి పెట్టిన మీ వాటా డబ్బుని తీసుకొని పారిపోండి, పారిపోండి. ఏంట్రా శబ్దం ఏమీ లేదు? ఆ మోసగాడు మనల్ని దెబ్బ తీసాడు అనుకుంటారా దయ్యం ఉందని? అదే కదా. తర్వాత పనేంట్రా? ఒక ఐడియా. ఉన్న డబ్బుని తీసి సగం సగం పంచి సేటు దగ్గర వెళ్ళి దయ్యాన్ని తరిమేశామందాం. చెప్పుతో కొడతా చేత్తనా కొడక. తీరా డబ్బు. ఐడియా ఇచ్చిన నాకు వెయ్యేనా? ఏంట్రా ఇది? ఏంట్రా రేడియో శబ్దం? ఇది ఆ రోజుల్లో పాత రేడియో శబ్దం అయ్యే ఉంటుందిరా. నాకు తెలుసురా. నేను వెళ్ళి బాటిల్ తీసుకొస్తా. నువ్వు పర్ఫార్మెన్స్ చేయి, పర్ఫార్మెన్స్ చేయి. బాటిల్లో దయ్యాన్ని వేసి సముద్రంలో వేసేద్దాం. మీరు పర్ఫార్మెన్స్ చేయండి, పర్ఫార్మెన్స్ చేయండి. ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు. వచ్చేసాడు. నేను వస్తాను బాస్. అన్నా ఏంటన్నా రేప్ సీన్ లో నటించిన పాత హీరోల్లో బయట వచ్చారు? సంతోషమేనా? జాగ్రత్త. ఆ తమ్ముడు అడిగిన డబ్బు మనం ఇచ్చున్నావంటే వాడు దయ్యాన్ని వదిలించుండేవాడు. సేటు వ్యవహారం కుదురుండేది కదరా. ఇప్పుడు అనవసరంగా అపోలోకి 10 లక్షలు ఖర్చు పెట్టేలా చేసున్నావు కదరా. ఇదే బ్రో నా చిన్న స్టోరీ. బ్రో ఓ 10 రూపాయలు చేంజ్ ఉంటుంది. 10 రూపాయలే చేంజ్ చేయనండి. మాట ఇస్తే డబ్బులు అడుగుతున్నారు చూసారా? సారీ బ్రో, నాగరాజన్ అడిగేలా చేశాడు. ఎందుకు అడిగారు? లేదు బ్రో, టీ తాగదామని. టీనా? నా దగ్గర 20 రూపాయలే ఉంది. సరే అంటే వెళ్దాం. థ్యాంక్ యూ బ్రో. ఒరే గాడిదా, కళ్ళు లేవా? దున్నపోతులా గుద్దుతావేంట్రా? దీనిలో దూరేద్దాం అనుకున్నావా? బ్రేక్ అయ్యొచ్చు కదా. బ్రేక్ వేయలేకపోయా. హార్న్ కొట్టచ్చుగా. హారన్ పంచేది కదా. ఏంట్రా మందేసావా అయింది? భోజనం చేసే 2 రోజులైందన్నా. 2 రోజులైందా? పెట్రోల్ లెక్కన ఆగిపోయి ఉంటావు. పోయి చావు. ఏంటి వాళ్ళ పొద్దు నుంచి ఇలా జరుగుతోంది? హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.